తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ వీణా గారిని నేను చూస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు మిమ్మల్ని చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా చాలా ట్రెడిషనల్గా ఉంటారు. ఎప్పుడు మిమ్మల్ని ట్రెడిషనల్ వేలోనే అసలు చాలా చక్కగా ఉంటారు, నిండుగా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే అది అది ఏమో తెలీదు. ఇప్పుడు చాలామంది అబ్బాయిలకు కూడా ఇలా ట్రెడిషనల్గా ఉంటే నచ్చుతూ ఉంటారు. అలానే మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఆ ట్రెడిషన్ నచ్చుతుంటుంది. అంటే మీ దగ్గర అంత డబ్బు ఉంది, మీరు పెద్ద ఫేమ్లో ఉన్నారు, అంటే బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు చూపించుకోవచ్చు. బట్ మీరు అలా ఉండరు. అసలు ఆ డబ్బుని ఏమి మీరు వాడరు. అసలు ఆ లైఫ్ వేరు, ఆ డబ్బు లైఫ్ వేరు, అదేం లేదు. చాలా సింపుల్గా కూల్గా ఉంటుంటారు. అంటే దానికి రీజన్ ఏంటి? అంటే మీ లైఫ్ స్టైలా? లైఫ్ స్టైల్ ఒకటి అంతే. మోస్ట్లీ ఏంటంటే అది ఏంటో శివ, ఇద్దరం కూడా అంతే. నేను, మా ఆయన, నా కూతురు కూడా అంతే. ఏదో ఎప్పుడు అది నిజమే నువ్వు చెప్పినట్లు ఏమి అది ఎంతసేపు ఏదైనా సాధించాలి, నా చుట్టూ ఉండాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి, ఇంకా లైఫ్లో ముందుకెళ్ళాలి, మేము ఏదైనా పట్టుకుంటే అది దాన్ని సాధించే వరకు నిద్రపోకూడదు అనే ఉంటుంది తప్ప నిజంగానే ఏమో అది చూపించాలి అని ఎప్పుడు అనిపించలేదు. మధ్యలో ఏదో చూపిస్తూ ఉంటాను, ఏవో చిన్న చిన్న బ్యాగులు అవన్నీ కొంచెం నీడెడ్ కాబట్టి అంతే. ఎలా పడితే అలా వెళ్ళిపోతూనే ఉంటాను. అంటే ఆడంబరం డబ్బులో ఏవో నాకు అసలు అదే ఉండదు, అలా వెళ్ళిపోతూనే ఉంటాను. ట్రెడిషన్ కోసం ట్రెడిషన్ అనేది నేను పుట్టి పెరిగిన అదే అనుకో వాతావరణం. మేబీ మాదొక అగ్రహారం. ఇక్కడ ఒకటి చెప్పనా, పాయసంలో చిన్న జీడిపప్పు వస్తే అర్ధగంట సేపు నోట్లో నానబెట్టుకొని తిన్న రోజులు నాకు తెలుసు. సంవత్సరంలో కొన్న పండక్కి కొన్న ఒక్కటే డ్రెస్సు సంవత్సరం అంతా దాచుకొని వేసుకున్న రోజులు నాకు తెలుసు. ఎప్పుడు పండగ వస్తుందా, పిండి వంటలు వండుకుందామా అని ఆ పిండి వంటల్ని కొంచెం 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 ఎక్కడైపోతాయో అని ఎక్కువ రోజులు దాచుకొని తిన్న రోజులు నాకు తెలుసు. రిక్షాలోనో ఆర్టీసీ బస్సులోనో ఎక్కుతూ ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ ఆనందపడిన మనుషులు ఉన్న రోజులు నాకు తెలుసు. నాన్న ఎక్కడ కష్టపడతాడో అని అరిగిపోయిన పెన్సిల్కి పెన్ని క్యాప్ పెట్టి రాసుకున్న రోజులు నాకు తెలుసు. అమ్మ పడుతున్న కష్టానికి ఆ చిన్ని చేతులతో పనులు చేసిన రోజులు నాకు తెలుసు. మనకేముందో ఆ తృప్తితో పక్క వాళ్ళకు ఉండేదాన్ని చూసి ఆనందిస్తూ ఒక ఫంక్షన్కి వెళ్ళి మనుషుల కోసమే, ఆడంబరాలు కాకుండా మనుషుల కోసమే వెళ్ళిన ఆ మనుషులు ఉన్న రోజులు నాకు తెలుసు. సాయంత్రం ఒక అరగంట వచ్చే ఆ తెలుగు ప్రోగ్రాం కోసం మార్నింగ్ అంతా ఆ టీవీల కోసం ఎదురు చూసిన మనుషులు నాకు తెలుసు. దూరదర్శన్, డిడి దూరదర్శన్, ఇలాంటి రోజులన్నీ నాకు తెలుసు. అలాంటి రోజుల నుంచి నేను వచ్చాను. ఇప్పుడు సమాజం అలా లేదు. ఎందుకంటే సమాజానికి అన్ని ఎక్కువైపోయి, అంటే మొహమ్మొత్తే అంత ఎక్కువైపోయి ఇవన్నీ. దానివల్ల ఏంటంటే జనాలు ఎటు పోవాలో తెలియక, ఏం చేయాలో తెలియక అటు షో ఆఫ్లు చేసుకోవాలా, పక్క వాళ్ళని చూసి ఇమిటేట్ చేసి బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళాలా, లైఫ్ని పాడు చేసుకోవాలా. అసలు అంటే అంటే ఒక రోజు చూసింది రెండో రోజు బోర్ కొట్టేస్తుంది. అది తల్లా, చెల్లా, భర్త, పెళ్ళమా ఏం తెలియట్లేదు. ఒకరోజే ఏదైనా సినిమాలా, పాటలా, ఏదైనా. సో నేను అప్పుడు పెరిగిన దాన్ని కాబట్టి నా మోరల్స్, ఎథిక్స్ నాకు తెలుసు కాబట్టి దేన్ని చూసి అనేసుకొని అవన్నీ ఉండవు, గ్రౌండెడ్గానే ఉంటారు. కానీ మీరు అప్పట్లో అంటున్నారు, కానీ మీరు ఇప్పుడు చెప్పినవన్నీ నేను చేశాను. ఆ పెన్కి క్యాప్ పెట్టి ముళ్ళు ముందు నుంచి వచ్చి రాశాను. సేమ్ ఏజ్ కదా. ఏమో నేను అది చేసా. ఇంకొకటి ఇంకా ఏవో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అవన్నీ నువ్వు చేసిన దాంట్లో మేబీ మళ్ళీ కవర్, షాపింగ్ మాల్ కవర్స్ లోని బుక్స్, ఎగ్జాక్ట్లీ అవన్నీ అల్లరి చిల్లర చేస్తలు అయి ఉంటాయి. కాదు నేను అవి చాలా బాగుండేది తెలుసు అప్పుడు నిజంగా. అప్పట్లో స్కూల్ బ్యాగులు అంటే అబ్బా అంటుండే, స్కూల్ బ్యాగ్ లా పాడా చెయ్యి నొప్పి ఎక్స్చేంజ్ మళ్ళీ ఇది ఇటు ఆపి హవాయి చెప్పులు, పారగాన్ చెప్పులు, పిన్నిస్ కింద నుంచి షూకి బొట్టలు దగ్గర కన్నం ఉండేది. మరి మా నాన్న ఇంకా కొంచెం రిచ్ శివ, మాకు షూలు సాక్స్ లేవు. అంటే స్కూల్ కాదు, మ్యాండేటరీ కదా ఆ టైంలో, మాకు షూలు లేవు కాబట్టి. సో ఇంకా నువ్వు కొత్త బట్టలు కూడా ఇప్పుడు రేర్ గా చూస్తుంటావు. చిన్నప్పుడు ఇంత ఇప్పుడు చాలా రేరు. సంక్రాంతికి ఒకటే షర్టు
ఎన్నో ఫోటోషూట్లో అదే షర్ట్ ఉండేది. అంతే ఒక ఇవన్నీ చూస్తుంటే ఏం కామెడీస్, నా ఏజ్ కూడా అంత పెరిగిపోయిందా అని ఆలోచిస్తున్నాను. నువ్వే చెప్పుకుంటున్నావు నిజంగా అంటే అంటుంది. ఏంటి నా వయసు అయినా కూడా నాకు- అంత పెరిగిపోయిందా అంటే జస్ట్ జోక్ చేశాను. దాని నుంచి జోకు జోకు అన్ని అనేస్తున్నాడు, మీరు మనం గమనిస్తున్నారా? గమనిస్తున్నాను, వాళ్ళు కూడా గమనిస్తున్నారు. మనం యూత్ లేదు కాదు, ఇంకోటి మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు కొంచెం చెప్పండి టిప్స్. అందం అది నిజంగా ఇది నేను అడగాలి. ఉత్తనే చెప్పేస్తారంటే ఫీజులు ఇస్తే చెప్తారు. కోర్స్ ఏమైనా ఉందా? ఇది ఇంకా కోర్స్ అయితే ఇంకా ఎక్కడ వినోద్ కోర్స్ పెడదాం వినోద్. ఓకేనా? మేము వీణా క్లాసెస్ కి మాత్రమే ఫీజులు ఇస్తాం, అబ్బా బ్యూటీ కోర్సెస్ కి ఇవ్వం. అబ్బా అసలు అదే డిమాండ్. అయితే చెప్పాం సీక్రెట్. ఇప్పుడు దాంట్లోనే మనకి మన ఇలా మెయింటైన్ చేయడం అదే ఇంపార్టెంట్ తెలుసా. ఇప్పుడు చూడు నేను కానీ అవ్వట్లేదు శివ, ఏంటి ఎంత మెయింటైన్ చేద్దామన్నా. ఉన్నది చెప్తున్నాం. బాగుంది 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 పక్కన ఉంటే కుళ్ళుకొని అంటుందేమోలే మీరు పొగడండి. ఏంటి మీరు పద్దు గురించి చెప్తున్నారా? ఎవరైనా నన్ను పొగిడితే మా పద్దు పక్కన నుంచి అసలు అది వేస్తుంది నా మీద జోకులు, మీరు వెళ్ళిపోయిన తర్వాత వేస్తుంది, వాళ్ళకి తెలియదండి అని కుళ్ళుకుంటూ ఉండొచ్చు పక్క నుండి. మీరు పొగడండి శివ, మీరు పొగడండి. తప్పకుండా